తెలుగు మీడియం బుక్స్ సోర్సెస్ చాలా డిఎమ్స్ వచ్చాయి అన్న, ఏం చదివితే గవర్నమెంట్ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది అని. నేను పాతది ఇంగ్లీష్ మీడియం చెప్పాను, చాలామందికి యూజ్ అయింది. సో ఇది ఒక రీల్లో చేయలేము, మళ్ళీ ఒక వీడియో చేస్తున్నా. ఎవరైతే తెలుగు మీడియం సోర్సెస్ గురించి అడుగుతున్నారో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇది నేను తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎవరైతే చదువుకుని జాబ్స్ కొట్టారో వాళ్ళ దగ్గర నుంచి రీసెర్చ్ చేసి ఈ వీడియో చేస్తున్నా. సో సబ్జెక్ట్ వైజ్గా చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ చూద్దాము. ఇండియన్ ఎకానమీ ఇంగ్లీష్ బుక్ చౌటీస్ ఎకానమీ నేను చదివాను, తెలుగులో కూడా చాలా బాగుంటుందంట, ఒకసారి చూడండి. లైక్ అంటే ఇండివిజువల్గా ఒక టాపిక్కి బ్లాక్స్ ఇచ్చి బోల్డ్ స్టేట్మెంట్స్తో, సో అది చాలా బాగుందని. అంటే ఇంగ్లీష్ మీడియంలో అలా ఉంటుంది, సో తెలుగు మీడియం కాపీ పేస్ట్ ఉంటుంది కాబట్టి చౌటీస్ చదవండి. అది కాకుండా విన్నర్స్ పబ్లికేషన్స్ బుక్ కూడా బాగుంటుందంట, బొమ్మలతో అట్లా టేబుల్స్తో. అది కాకుండా తెలుగు అకాడమీ ఇస్ కామన్, మర్చిపోయా చెప్పడం. తెలుగు అకాడమీ ఇస్ కామన్ ఫర్, అంటే మీకు బేసిక్స్ నుంచి అలా కావాలంటే తెలుగు అకాడమీ బాగుంటాయి తెలుగు మీడియంకి అంట. నెక్స్ట్ మిశ్రా అండ్ పూరి అనే బుక్ కూడా ఉందంట ఇండియన్ ఎకానమీ, ఇది కూడా చదవండి. సో మిశ్రా అండ్ పూరి చెప్పాను. ఫస్ట్ అయితే చౌటీస్ ఎకానమీ, తెలుగు అకాడమీ ఈజ్ లైక్ కామన్ ఫర్ ఆల్. ఇంకోటి విన్నర్స్ పబ్లికేషన్స్. సో ఇండియన్ ఎకానమీ క్లియర్. నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ అయితే నేను విన్నర్స్ పబ్లికేషన్సే చదివా, ఎందుకంటే అది తెలుగులో ఉన్నా కానీ బొమ్మల కోసం నేను చదివా. సో విన్నర్స్ పబ్లికేషన్స్ బాగుంటుంది. తెలుగు అకాడమీ కామన్. ఇంగ్లీష్ మీడియంలో చెప్పినట్టే ఎన్సీఆర్టీలో చదివితే యూపీఎస్సీకి కూడా యూజ్ అవుతుంది, లైక్ బేసిక్స్తో సహా మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ, ఇది తెలుగు అకాడమీ. లైక్ తెలుగు అకాడమీ అంత కామన్ అని చెప్పా కదా. కృష్ణ ప్రదీప్ సార్ పుస్తకం అంట, కృష్ణ ప్రదీప్ సార్ది బుక్ ఉంటుందంట, బాగుంటుందంట. సో అదొకటి చదవండి. లక్ష్మీకాంత్ ఇస్ కామన్, అది కూడా చదవండి. నెక్స్ట్ మరి అది తెలుగులో ఉంటుందో లేదో తెలియదు కానీ లక్ష్మీకాంత్ అని బుక్ చెప్పారు, ఒకసారి చూడండి అది. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ సీనయ్య సార్ది బాగుంటుందంట. అది కాకుండా బిపిన్ చంద్ర, ఈ రెండు చదవండి. తెలుగు అకాడమీ కామన్. అది కాకుండా జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రసన్న హరికృష్ణ అని ఒక బుక్ ఉంటుందంట, అదొకటి చదవండి. తెలుగు అకాడమీ, ఈ రెండు చదవండి. నెక్స్ట్ తెలంగాణ చరిత్ర సంస్కృతి, ఇది తెలుగు అకాడమీ ఎస్ రాజు అని ఇంకో బుక్ ఉంటుందంట, ఇది చదవండి. ఇది కాకుండా తెలంగాణ ఉద్యమము రాష్ట్ర ఏర్పాటు, ఇది తెలుగు అకాడమీ ఎస్ రాజు, వి ప్రకాష్, పిఎన్ఆర్ పబ్లికేషన్స్ కూడా చదవండి, అది కూడా బాగుంటుంది. నెక్స్ట్ తెలంగాణ జాగ్రఫీ, ఇది తెలుగు అకాడమీ విన్నర్స్ పబ్లికేషన్స్. జాగ్రఫీ ఎప్పుడు చూసినా మీరు విన్నర్స్ పబ్లికేషన్సే చదవండి. నెక్స్ట్ తెలంగాణ ఎకానమీ, తెలుగు అకాడమీ 3-in-1 ఎకానమీ అని విన్నర్స్ పబ్లికేషన్స్ ఉంటుందంట, సేమ్ ఇండియన్ ఎకానమీ లాగే. విన్నర్స్ పబ్లికేషన్స్ బాగుంటుంది, అంటే తెలుగు మీడియం వాళ్ళు విన్నర్స్ పబ్లికేషన్స్ బెస్ట్ సోర్స్. సామాజిక నిర్మూతి సమస్యలు ప్రభుత్వ విధానాలు, తెలుగు అకాడమీ ప్రసన్న హరికృష్ణ. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ అయితే నేను నీతు సింగ్ ఇవన్నీ చెప్పాను. కొంతమంది రెన్ అండ్ మార్టిన్ కూడా బాగుంటుందంట, ఇది కూడా ఒకసారి చూడండి. డేటా ఇంటర్ప్రిటేషను ఆర్ఎస్ అగర్వాల్, కానీ నేను ఒకవేళ హిందీ వస్తే నేను రాకేష్ యాదవ్ సజెస్ట్ చేస్తాను, బాగుంటుంది అది. లైక్ మీరు బేసిక్స్ కోచింగ్ తీసుకుని రాకేష్ యాదవ్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ చెప్పినట్టే, లైక్ ఒక ఇంగ్లీష్ వీడియోలో ఇదే చెప్పా, ఒక 6 months ప్రీవియస్ మ్యాగజైన్స్ తీసేసుకొని కాన్సెప్ట్స్ చదివేసుకొని ప్రీవియస్ లైక్ బిట్స్ ఉంటాయి, ఒక్కొక్క మంత్కి 100 ఉంటాయి. సో 6 months 600 బిట్స్ కవర్ అవుతాయి. ఆ 600 బిట్స్లో మీకు మహా అయితే 20-25 వస్తాయి కదా, మినిమం 20 కవర్ అవుతాయి, అదే చేయండి. ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్ చిన్న తెలుగు మీడియం ఇంగ్లీష్ బుక్స్ అశోక్ నగర్లో ఎక్కడైనా దొరుకుతాయి, అది పెద్ద మ్యాటర్ కాదు. అది కాకుండా కరెంట్ అఫైర్స్ చెప్పాను, డేటా ఇంటర్ప్రిటేషన్ చెప్పాను, జనరల్ ఇంగ్లీష్. మాక్ టెస్ట్లు తెలుగులో యాప్స్ ఉన్నాయో లేవో, తెలుగులో ఇస్తాడు బేసిక్గా, కొన్ని టెక్స్ట్ బుక్ యాప్లో కూడా ఇస్తాడు, పైన క్వశ్చన్ ఇచ్చి తెలుగులో కూడా ఇస్తాడు. ఆ మీడియంస్ అట్లా చూడండి, ఎస్ఎస్సి అడ్డా కానీ లేకపోతే టెక్స్ట్ బుక్ కానీ ఇట్లాంటి యాప్స్. సో మ్యాక్సిమం కవర్ అయ్యాను అనుకుంటున్నాను. ఒకవేళ ఎస్ఏ రైటింగ్ కావాలనుకోండి, ఎస్ఏ రైటింగ్ తెలుగులో గూగుల్లో కొట్టి తెలుగు ఎస్ఏస్ అని వీక్లీ వన్స్ ఒకటి రాయండి ఎస్ఏ రైటింగ్, అట్లా ప్రాక్టీస్ అవుతుంది. ఇంకా మాక్ టెస్టులు చెప్పాను, ఎస్ఏ రైటింగ్ అయిపోయింది, మిగతా సబ్జెక్ట్స్ అయిపోయి. ఇది పర్సనల్గా ఇంకో సజెషన్ ఏంటంటే అర్థమెటిక్ రీజనింగ్ అడుగుతూ ఉంటారు, ఎక్కువ మాక్సే ప్రాక్టీస్ చేయండి. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అట్లా ఉన్నా కానీ కిరణ్స్ బుక్ బాగానే ఉంటుంది, బట్ ఎక్కువ మాక్ టెస్టులు ప్రాక్టీస్ చేయండి. సో అది మీకు యూజ్ అవుతుంది. అంటే కొత్తగా 0 నుంచి స్టార్ట్ చేస్తే మాత్రం బుక్ కిక్ అని కాకుండా ఫస్ట్ కోచింగ్ జాయిన్ అవ్వండి అర్థమెటిక్ అయితే, తర్వాత ఆర్ఎస్ అగర్వాల్
రాకేష్ యాదవ్, ఒకవేళ హిందీ వస్తే రాకేష్ యాదవ్. సో మ్యాక్సిమం బుక్స్ చెప్పాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కమెంట్ చేయండి, నేను మళ్ళీ తెలుగు మీడియం స్టూడెంట్స్ని అడిగి మీకు చెప్తాను.